హలో హలో, నేను శివగామిని, భవానీ వాళ్ళ అమ్మని. భవానీ ఏమైనా మీ ఇంటికొచ్చిందా? రాలేదు శివగామి. సరే, థ్యాంక్ యూ. నాకు కొన్ని నెంబర్లివ్వు, నేను ట్రై చేస్తాను. సరే, ఇదిగో. రాలేదంట. ఎంతమందికి ఫోన్ చేసినా రాలేదు రాలేదు అనే సమాధానం చెప్తున్నారు. తల్లి, ఎక్కడికెళ్ళావమ్మా? ఎక్కడున్నావు? శివగామి, ప్లీజ్ నువ్విలా టెన్షన్ పడకు. ఇందాక మాట్లాడిన శివగామికి ఇప్పుడు మాట్లాడుతున్న శివగామికి చాలా తేడా ఉంది. పాప క్షేమంగా తిరిగొస్తుంది. కంగారు పడకు. ఆ భైరవీ దేవి మీద భారం వేశాను అమృత. ఆ తల్లి అన్యాయం చేయదు. కాని నా బాధంతా అర్జున్కి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్టవుతుంది అని. అంతే, అసలే అవకాశం దొరికింది కదా అని అర్జున్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆ కోపమంతా నీమీద ఉండే ద్వేషంతో కాదు, ఇంకెవరి మీదో ఇష్టంతో అలా ప్రవర్తిస్తున్నాడు, అంతే. ఏదేమైనా కాని అర్జున్ ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా ఉంది. భవానీ ఒకవేళ త్వరగా రాకపోతే మరింత అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అవును, అందరి అంతు చూస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు నిన్న. నువ్వదేం పట్టించుకోకు. ఐఎమ్ సారీ ఫర్ దట్. నువ్వెందుకంత సారీ ఫీల్ అవుతున్నావు? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. లక్ష్మమ్మ, పాప ఆచూకీ ఏమైనా తెలిసిందా? చుట్టుపక్కలంతా వెతికానమ్మా, ఎక్కడా కనిపించలేదు. అయ్యో, ఎటు వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో ఏమీ తెలియడం లేదు. నన్ను క్షమించండమ్మా, నా వల్లనే ఈ తప్పు జరిగింది. అయ్యో, నువ్వు నీకున్న బాధ్యత కన్నా ఎక్కువే చేస్తున్నావు లక్ష్మమ్మ. కొన్ని రోజుల నుంచి ఒక్కదానివే అయిపోయావు. సడన్ గా సుజాత ఏమైందో, కనీసం కమ్యూనికేషన్ కూడా లేదు. ఇంట్లో పనంతా నీ మీదే పడింది. నీకోసం ఇంకెవరినైనా కొత్త మేడైనా తీసుకురావాలి. శివగామి, లక్ష్మమ్మకు హెల్ప్గా నువ్వనుకున్నట్లు ఒక మనిషి కావాలి. ఎవరైనా ఉంటే చూద్దాం. సమయానికి నువ్వింట్లో ఉన్నావు కాబట్టి ఏ వెలితి లేదు. లేకపోతే ఇంకా ఇబ్బంది అయిపోయేది. భవానీ గురించి నాకు చాలా టెన్షన్గా ఉంది. అమ్మా, ఆ రావణ్ ఏమైనా పాపని తీసుకెళ్ళుంటాడా? ఆ రావణ్ ఇప్పుడు తనని తానే చూసుకునే పరిస్థితిలో లేడు. ఇంకా భవానీని ఏం కిడ్నాప్ చేస్తాడు? మరి ఏమై ఉంటుంది? అయినా నువ్వింత ధైర్యంగా ఉన్నావంటే పాప ఖచ్చితంగా తిరిగొస్తుందని నీకు నమ్మకం ఉంది కదా? అవును, పాప తిరిగొస్తుంది. లక్ష్మమ్మ, నువ్వేం బెంగపడకు. నువ్వెళ్ళు, ముందు భోంచే. మీరు రెండమ్మా. నేను రాను. అమృతకి పెట్టు. వెళ్ళమృత. రా. పాపం అమ్మ నాన్న నన్ను ఎంత వెతుకుతున్నారో ఏమో. నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశానా? లేదు, అందరి మంచి కోసమే కదా నేను ఈ వ్రతం చేస్తున్నాను. అమ్మ భైరవీదేవి, ఇంట్లో ఎవరు టెన్షన్ అవ్వకుండా చూసుకో. పొద్దునే తొందరగా వ్రతం చేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఇది పట్టుకో. రే, నువ్వు త్వరగా ఇలా విగ్రహాన్ని తీసుకురా. త్వరగా త్వరగా. ఎవరు లేరు, త్వరగా వచ్చేసేయ్. పద, త్వరగా పద.
ఏంటమ్మో తల్లి, నువ్వు లోపలే ఉన్నావా? అవును, నన్ను క్షమించండి. నాకు వ్రతం చేయడానికి హెల్ప్ చేయండి. సరే రామ్మా. రేయ్, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ విగ్రహాన్ని తీసుకొని ఊరు దాటలేం. ఓ పని చేద్దామా? ఈ విగ్రహాన్ని ఈ కొలంలో దాచేద్దాం. అదే కరెక్ట్. రాత్రికి వచ్చి తీసుకుందాం. ఏమంటావు? అలాగే చేద్దాం. అదే కరెక్ట్. పట్టుకో, వెళ్ళు. అందుబాటులో ఉండేలా పెట్టు. అలాగే. తీసుకోవడానికి ఈజీగా ఉండాలి. పద పద, ఎవరో వస్తున్నట్టున్నారు. త్వరగా వెళ్దాం. పద పద. సరే పద. అమ్మా, కాఫీ తాగండమ్మా. వద్దు లక్ష్మమ్మ. మీరు రాత్రంతా నిద్రపోకుండా ఇక్కడే ఎలా కూర్చున్నారమ్మా? ఏం చేయమంటావు లక్ష్మమ్మ? నిద్రలా పడుతుంది. పైకి బింకంగా ఉన్నా భవానీ తిరిగొస్తుందని అర్జున్ దగ్గర ధైర్యంగా మాట్లాడినా, మీతో చెప్పినా నాకు మాత్రం చాలా టెన్షన్ గానే ఉంది. భవానీ ఏమైందో అర్థం కావడం లేదు. పోలీసుల దగ్గర నుంచి ఏ కబురు రాలేదమ్మా? వాళ్ళకి కంప్లైంట్ చేశాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎలాంటి సమాచారం దొరకలేదు. పాపా, ఎవరి బిడ్డవమ్మా నువ్వు? భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఓనర్ శివగామి గారు ఉన్నారు కదా, వాళ్ళ కూతుర్ని. పెద్దింటి కూతురువే. అమ్మా నాన్న ఎక్కడున్నారమ్మా? వాళ్ళెవరూ నాతో రాలేదు. అమ్మా నాన్న రాకుండా చిన్నపిల్లవి నువ్వు ఒక్కదానివే వస్తావా?